ప్రజల తాలూకా ప్రాణాలకి విలువ ఉందా? రాష్ట్రంలో ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే, ఆపద వస్తే ఆదుకోవాల్సినటువంటి పోలీస్ వ్యవస్థే ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోతే రాష్ట్రంలో ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వస్తామా లేదా అనేటువంటి భయాన్ని ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సృష్టిస్తే రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. పైపెచ్చు దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి చివరికి ఇష్యూని ఒక సామాజిక వర్గ ఇష్యూగా డైవర్ట్ చేసి దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం వారి మాటల్లో కనబడతా ఉంది. ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపి చివరికి బూడిద చేసి వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవాన్ని, వ్యవస్థల మీద ఉండాల్సినటువంటి భయాన్ని పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కోల్పోయింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పు చేసినటువంటి వారిని ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా శిక్షించేటువంటి కార్యక్రమం వ్యవస్థలు చేసేటువంటి పని. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అదుపులో తీసుకునేటువంటి పని పోలీస్ శాఖ చేస్తుంది. తప్పు చేసినటువంటి దాన్ని రుజువైతే దానికి శిక్ష వేసేటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ చేస్తుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి ఆ వ్యవస్థల తాలూకా పని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈరోజు జరిగినటువంటి సంఘటన బహుశా దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరుగుండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. దాదాపు 4 దశాబ్దాల క్రితం కేరళ రాష్ట్రంలో సీనియర్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కరుణాకరన్ గారు వారి హయాంలో ఒక వ్యక్తి ఈ రకంగానే కస్టడీ నుంచి మిస్ అయిపోతే చివరికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కరుణాకరన్ గారు గద్దె దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కేవలం కనిపించకపోతే, కానీ ఈరోజు కనిపించినటువంటి ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని వచ్చి చంపి బూడిద చేసినా సరే ముఖ్యమంత్రి దానికి కులం రంగుని ఆపాదించి తద్వారా రాజకీయం చేయాలి, తనతో పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని ఆ రంగంలోకి దించి సబ్జెక్ట్ అంతటినీ కూడా డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి కనబడట్లేదు అని తల్లి మే 9వ తారీఖు నుంచి అనేక మార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే సమాధానం చెప్పట్లేదు పోలీసులు అనేటువంటి ఉద్దేశంతో చివరికి ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్కి మే 28వ తారీఖున వెళ్ళి ఒక పిటిషన్ పెడితే ఆ పిటిషన్కి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఆ ఎన్టీఆర్ కమిషనరేట్ ఇస్తే అప్పటికి కూడా సమాధానం తల్లికి దొరకకపోతే చివరికి హెబియస్ కార్పస్ హైకోర్టులో ఫైల్ చేస్తే 2 సంవత్సరాలు అయింది. 70,000 కెమెరాలు పెట్టాం. రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ 70,000 కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. తీరా సీసీటీవీ ఫుటేజ్ తీయమంటే మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు సీసీటీవీ ఫుటేజ్ లేదట కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. మరి దేనికి పెట్టారు కెమెరాలు? కమిషన్ల కోసం పెట్టారా? హోంమంత్రి గారు కమిషన్ల కోసం పెట్టారా? లేకపోతే దేనికోసం పెట్టారు? తెలుగుదేశం పార్టీ వెంట ఏముందనంటే ఈవీఎంలు ఉన్నాయని అంటున్నారు.
సో దయచేసి ఇప్పటికన్నా వ్యవస్థల్ని కాపాడేటువంటి కార్యక్రమం ఇంకో 2.5 సంవత్సరాల సమయం ఉంది. వ్యవస్థల మీద, వ్యవస్థల పట్ల ఉండాల్సినటువంటి గౌరవాన్ని నిలబెట్టేటువంటి దిశగా పనిచేయాలని, ఈ జరిగినటువంటి దీంట్లో ప్రతి ఒక్కరూ బాధ్యత పడాలని సిపి కానీ, డీజీపీ కానీ, హోంమంత్రి కానీ అందరూ కూడా దీని మీద సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కరిని ఇందులో ముద్దాయిలుగా చేర్చాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, సిబిఐ ఎంక్వైరీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ కూడా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, దయచేసి ముఖ్యమంత్రి గారు కేసుని కులాల్ని ఆపాదించి నీరుగార్చేటువంటి కార్యక్రమం, తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కోరుతా ఉన్నా.